నా పేరు డాక్టర్ జిలికర శ్రీనివాస్. నేను కవిని, రచయితని. ఈరోజు మార్వాడి సమస్య పరిష్కారాలు అనే అంశం మీద ఒక ఇంటలెక్చువల్ డిబేట్ని నిర్వహించాలని, ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకొని ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా సాహిత్యపరంగా చాలా లబ్ధప్రతిష్ఠులైన చాలామంది రచయితలు ఉన్నారు మన మధ్యన. వారు ఇంకా చాలామంది రాబోతున్నారు. ప్రముఖ కవి, మేధావి, ఉద్యమకారుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత డాక్టర్ పస్నూరి రవీందర్ గారు ఉన్నారు. అదేవిధంగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనరు రాఘవాచార్ సార్ ఉన్నారు. అనేక ఉద్యమాలకి ఒక గొంతుకగా ఉన్న తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. ఇంకా చాలామంది మిత్రులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నందుకు సంతోషపడుతూ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. గత వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైన చర్చ జరుగుతున్నది. మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది, సమర్థిస్తూ కొంతమంది 2 వర్గాలుగా విడిపోయి చర్చ జరుగుతున్నది. భావోద్వేగాలు చాలా తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. బాధితులుగా ఉన్న వర్గాలు మాకు న్యాయం జరగాలి, మాకు రక్షణ కావాలి అని ఉద్యమిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘాల వారు కావచ్చు, విశ్వకర్మ సంఘాల వారు కావచ్చు, వివిధ కులవృత్తుల వారు, అదేవిధంగా ఉపాధి కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు, తెలంగాణలో ఈ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడి కేసులకి, దెబ్బలకి భయపడకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారులు, వీళ్ళంతా తెలంగాణని కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో తెలంగాణలో ఉన్న వనరులు, తెలంగాణలో ఉన్న సహజ సంపద, తెలంగాణలో ఉన్నటువంటి మార్కెట్, ఆర్థిక రంగం, వ్యాపార రంగం సమస్తము తెలంగాణ ప్రజలకే చెందాలి అనే ఒక ఆలోచనతోటి ఉద్యమిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉద్యమిస్తున్న వాళ్ళ మీద నిందలు మోపుతూ, ఆరోపణలు చేస్తూ, బెదిరింపులకి పాల్పడుతూ, దాడులు చేస్తామని, చంపుతామని బెదిరిస్తూ మరొక వర్గము, ఒక రాజకీయ పార్టీ, స్పష్టంగా చెబితే ఇంకొక రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తున్నది, బెదిరిస్తున్నది. ప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ చర్చని హింసాత్మక పద్ధతుల్లోకి వాళ్ళు మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఆంధ్ర వలస పాలకులు ఏ భాషనైతే ఉపయోగించిర్రో ఇప్పుడు ఈ మార్వాడి సమర్థకులు కూడా అదే భాషను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, మేము మార్వాడిలము, మేము వ్యాపారం చేస్తామని చెప్పుకునే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళకి తినుడు తాగుడు తప్ప పనిచేత కాదు, పొద్దున 10 గంటల దాకా అంటారు, మేమైతే 7 గంటలకే మేల్కొని పనంతా చేసుకుంటామని వాళ్ళలాగానే మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజల శ్రమశక్తిని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణలో ఉన్న అన్ని కులాల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు బయటి నుంచి వచ్చినటువంటి వ్యాపారులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈ నేపథ్యంలో ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిర్మాణాత్మకమైన పరిష్కారాల్ని కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకరి మీద ఒకరు విద్వేషంతో దుమ్మెత్తి పోసుకోకుండా నిజంగా ఈ సమస్యని పరిష్కరించడానికి ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏం చేయాలి, రాజకీయ నాయకులు ఏం చేయాలి, తెలంగాణ సమాజం ఏం చేయాలి, ఈ విషయాలన్నింటినీ చర్చించడం కోసమే మేధావులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇంకా చాలామంది మేధావులు వచ్చి ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతారు.